ఈ వ్యక్తి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి ప్రతాప్ గురించి తెలిస్తే ఏం చెయ్యాలి అన్న ఆదేశాన్ని మర్చిపోయావా అని చెప్పి ఆమెని కొడతాడు. అప్పుడే ఆ వ్యక్తి ఆ అమ్మాయితో కత్తి తీసుకుని చెయ్యి కోసుకో అనగానే ఆ అమ్మాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన చెయ్యిని కట్ చేసుకుంటుంది. ఎవరైనా నిన్ను కాపాడాలని వస్తే ఇంకా ఎక్కువగా కట్ చేసుకో అని అంటాడు. కానీ తమ కూతురు అలా చేయడం చూసిన తల్లిదండ్రులు ఆమెని ఆపడానికి ట్రై చేస్తూ ఉండడంతో ఆమె కట్ చేసుకుంటూనే ఉంటుంది. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ తన జేబులో ఉన్న గన్ని తీస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా వెనక ఉన్న ఒక అమ్మాయి కత్తి తీసుకుని పోలీస్ ని పొడిచి చంపేస్తుంది. ఆ చెయ్యి కట్ చేసుకుంటున్న అమ్మాయి కూడా అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఒక అమ్మాయి చేతికి గన్ ఇచ్చి ఇక్కడున్న పేరెంట్స్ అందరినీ బయటికి పంపించేయి, వాళ్ళు కానీ వెళ్ళకపోతే వాళ్ళని చంపేయి, స్టార్టింగ్ మీ పేరెంట్స్ నుంచే చెయ్యి అని అంటాడు. దాంతో అమ్మాయి తన పేరెంట్స్ ని వెళ్ళిపో అని అంటే వాళ్ళు వినకపోవడంతో ఆమె వాళ్ళని షూట్ చేసేస్తుంది. అయినా కూడా పేరెంట్స్ పిల్లల్ని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోరు. దాంతో ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళ పిల్లల్ని చంపేయి అనడంతో వేరే దారి లేక తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ రాక్షసుడు అథర్వ దగ్గరికి వెళ్లి ప్రతాప్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి అథర్వ ప్రతాప్ నా దగ్గరే ఉన్నాడు, ప్రతాప్ నా కూతురు పైన వశీకరణం చేశాడు అని అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 7 అని కామెంట్ చేసేయండి.